ధర్నా చౌక్లో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి పోస్ట్పోన్ చేయాలి, ఏదైతే ఎగ్జామ్ డేట్లు విడుదలైన నేపథ్యంలో పోస్ట్పోన్ చేయాలని చెప్పి ధర్నా నిలబడతా ఉన్నారు. మనతో కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. ఎట్లా చూస్తారు బ్రో ఇలా డిఎస్సి నోటిఫికేషన్? ఈ ప్రభుత్వం ఏర్పడ్డదే నిరుద్యోగుల మీద. నిరుద్యోగుల సమస్యల వల్ల ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆనాడు ఇదే ప్రభుత్వం అసెంబ్లీలో ఏం చెప్పినది, 25,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పింది. ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వం వచ్చినాక 11,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇది ఎంతమందికు ఈ ప్రభుత్వానికి తగదని మేము అడుగుతున్నాం. ఇలా ఎంపీ ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ ధర్నా పెట్టినాం. ఈ ప్రభుత్వం కనుక దిగి రాకపోతే నెక్స్ట్ మా ప్రణాళిక ఎమ్మెల్యేలు ఎంపీలను మరి ప్రభుత్వ మినిస్టర్లను ముఖ్యమంత్రి ఇండ్ల ముందు ధర్నా చేస్తాం. ఎందుకంటే మా హక్కులు అడుగుతున్నాం. ఏం మీరు సంపాదించిన ఆస్తిలో వాటా అడుగుతున్నామా? ఏం మీ అవినీతి డబ్బులు సంపాదించిన వాటా అడుగుతున్నామా? మా హక్కు కోసం కొట్లాడుతున్నాం. ప్రజాస్వామ్యం మాకు హక్కు లేదా? మీరే కదా ఈ అసెంబ్లీలో బల్లలు గుద్ది కొట్టింది 25,000 ఈ డిఎస్సి పోస్టులు ఉన్నాయని చెప్పి. మరి ఈ ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం, మరి ఎందుకు ఇంత తొందరగా మీరు డిఎస్సిని వేస్తున్నారు? తొందరలో ఎందుకు వేస్తున్నారు? మరి 3 నెలలు ఎందుకు టైం వేస్తలేరో మేము అడుగుతున్నాం. మొన్నటి దాకా టెట్టేలే, టెట్టుకు ఎమ్మటే వేస్తున్నారు, మళ్ళీ ఎమ్మటే డిఎస్సి పెట్టినారు. మరి విద్యార్థులు చదువుకోవడానికి మీరు టైం ఎందుకు ఇస్తలేరు? ఈ ప్రభుత్వం కావాలని చెప్పి విద్యార్థులను మరి అసమర్థత వ్యవస్థను ఈ ప్రభుత్వం చూస్తుంది. తప్పకుండా ఈ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు. ఇంకోటి ఏంటంటే మద్యానికి మంత్రి ఉంటాడు కానీ విద్యకు మంత్రి లేకపోయి. ఈ ముఖ్యమంత్రికి మరి కుమారి ఆంటీ అలా మనవంతో ఓలి పండుగలు చేసుకుంటానికి టైం ఉంటుంది, కానీ ఎన్నడన్నా ఈ నిరుద్యోగ సమస్యల మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టకపోయి, ఒక మంత్రి లేకపోయి ఎక్కడ పోతుంది వ్యవస్థ? అసలు ఈ అసమర్థత ప్రభుత్వం వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదు. నిరుద్యోగుల నిండా ముంచుతుంది ఈ ప్రభుత్వం. నిరుద్యోగులను తొక్కు పెడుతున్నది, కావాలని చెప్పి తొక్కు పెడుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏ విధంగా అయితే గోడలు దూకి పారిపోయినారో ఈసారి ఇట్లా అట్లాంటి వ్యవస్థ వస్తుంది. ఈ ప్రభుత్వం గుణపాఠం తప్పదు. ఈ ఎమ్మెల్యేలు గెలిచి ఇంటికాడ బజ్జీలు తిని కూడా వందాం అనుకుంటారేం కొడుకులారా? మా సమస్యలు గలమెత్తి మీరు న్యాయం చేయకపోతే మీకు సాగు దెబ్బలు తప్పో. ఈ వ్యవస్థ మిమ్మల్ని క్షమించదు. తక్షణమే వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలి. ఈ అసమర్థత వల్ల మొన్నటికి మొన్న విద్యార్థులు భవ్య వైష్ణవ్ అని చెప్పి భువనగిరిలో టీచర్లు లేక, అక్కడ పీఈటీ లేక, చెప్పుకుందామంటే వాలంటీర్ ఎవరు లేక, అసమర్థత ప్రభుత్వం వల్ల 2 విద్యార్థులు చనిపోయినటువంటి ఘటన మొన్నటికి మొన్న 2 నెలల క్రితం భువనగిరిలో మరి జరిగింది. ఎక్కడ పోతుంది ఈ వ్యవస్థ? ఏం మీ పిల్లలేమో విదేశాల్లో చదువుకోవాలి, మా పిల్లలేమో సర్కారు బల్ల చదువుకున్నా అంటే పంతులు లేకపోయి పిల్లలు రౌడీలు గుండాలు అవుతున్నటువంటి దాఖలాలు ఊర్లలో దాపరించినాయి. మరి ప్రభుత్వం వెంటనే టీచర్ పోస్టులను పెంచాలి. మరి తక్షణమే ఈ పీఈటీ పోస్టులను ఇట్లా పెంచాలి. రాష్ట్రంలో ఇంతవరకు ప్రైమరీ స్కూల్లో ఒక్క పీఈటీ పోస్ట్ లేడు. అరే ఫిజికల్ డైరెక్టర్ లేకపోతే ఎట్లా నడుస్తుంది వ్యవస్థ? వాళ్ళకి ఏ విధంగా ఆటలు ఏ విధంగా నడుస్తాయి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మీకేమో ఎమ్మెల్యే, ఎంపీ పోస్టు ఖాళీ అయితే 6 నెలలనే రిక్రూట్మెంట్ చేయాలి, 6 నెలలనే ఎలక్షన్ పెట్టాలంటున్నారు. మరి ఈ నేటి బాలలే రేపటి పౌరులైనటువంటి ఈ వ్యవస్థకు ఎందుకు మీరు ప్రతిష్టం చేస్తున్నారు? ఎందుకు మీరు ఈ విధంగా నీరుగాయిస్తున్నారు? ఇలా విద్యార్థుల సమస్యలు అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఉన్నది. ఎక్కడ పోతుంది ఈ వ్యవస్థ? అరే ఎక్కడ చూసినా మీ నాయకులు మీరే ఉంటే మా నాయకులు మరి మా దోపిడీ పీడన వివచ్చకు గురైతున్న జాతుల్లో వెలుగులు రావద్దా? ఈ దోపిడీ పీడన వివచ్చకు గురైతే జాతుల్లో వెలుగులు నింపాలంటే ఆనాడు కృష్ణన్న 50 ఏళ్ల కింద చదువే దీనికి కారణం అని చెప్పి చదువు కోసం పోరాటం చేసి నిరుద్యోగుల పక్షాన ఉన్నాడు. తప్పకుండా ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో పెద్ద మిలిటెంట్ ఉద్యమం చేస్తాం. ఎందుకంటే ఆత్మ గౌరవానికి సంబంధించింది. ఇలా ఈ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఈ ప్రభుత్వం ఆటలాడుతున్నది. నిరుద్యోగులు జబ్బకు సంచేసుకొని ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ ప్రభుత్వం ఏమో నిరుద్యోగులను తొక్కి పడేస్తుంది. కొడుకులారా ఇక ఊకోము, మిమ్మల్ని తరిమి కొట్టేటటువంటి వ్యవస్థ వస్తుంది. ఎందుకంటే ఈ వ్యవస్థ మిమ్మల్ని క్షమించదు. అరే మొన్నటికి మొన్న ఒక అమెరికా ఉన్నటువంటి ఒక రిచెస్ట్ ప్రొఫెసర్ ఏం చెప్పిండంటే, ఒక దేశానికి అణుబాంబులు కాదు కావాల్సింది, అక్కడ నకిలీ డాక్టర్లను, నకిలీ ఇంజనీర్లను, నకిలీ విద్యార్థులను సృష్టిస్తే ఆ దేశమే పతనమవుతుంది. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అదే విధంగా చేస్తున్నది. అన్నిట్లా కుంభకోణమే చేస్తున్నది. అరే మీ కాంట్రాక్టర్ బిల్లుల కోసం మొన్నటికి మొన్న 4,000 కోట్లు ఒక మంత్రి క్లియర్ చేసుకున్నాడు. మరి ఇదే టీజీకెళ్ళి టీఎస్ వస్తే ఏం ఒరిగిందని మేము అడుగుతున్నాం. అరే బోర్డుల కోసమే, బోర్డులు మారుస్తానికే, గవర్నమెంట్ ఆఫీసులో బోర్డులు మారుస్తానికి 2,700 కోట్లు ఖర్చు పెట్టారంటే మీరు శవాల మీద పేలాల ఎరుక తింటారు. విద్యార్థులతో ఆటలు ఆడుతున్నారు, చెలగాట ఆడుతున్నారు. ఖబర్దార్, మీకు తప్పకుండా ఈ ఎవరైతే ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో ఇదే నిరుద్యోగులు మీరు తరిమి కొట్టేటువంటి రోజులు వస్తాయని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే డిఎస్టీ పోస్టులు పెంచాలి, అలాగే పీఈటీ పోస్టులు పెంచాలి. రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి 2,50,000 ఉద్యోగాలను భర్తీ చేయాలి.
అని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసిన లేని ఎడల ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు చేసి ప్రభుత్వాన్ని అట్టుడికి ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం.